హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బియ్యపిండి దోశ. అవునండి, బియ్యపిండితో దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. అవి ఎలా చేయాలో చూపిస్తాను, మీరు చేసుకోండి. సో దీనికోసం ముందుగా గిన్నెలోకి 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. ఇలా బియ్యపిండి తీసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీడియం సైజులో ఉండే 1 ఉల్లిగడ్డ, మీడియం సైజులో ఉండే 1 క్యారెట్, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేయండి. ఇలా వీటన్నింటిని యాడ్ చేశాక ఒకసారి పిండిలో కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఫస్ట్ ఎక్కడ పిండి ముద్దలు లేకుండా కలిపాక ఆ తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని లూజ్గా తడుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జారుడుగా ఉండాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు మనం దోశలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెంక తీసుకొని పెంక బాగా వేడయ్యాక ఇలా కొంచెం ఆయిల్ని ఆనియన్తో స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న బియ్యపిండి బ్యాటర్ని ఇలా దోశలా స్ప్రెడ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా వేసాక ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ దోశను కాలనివ్వాలి. కింది సైడ్ కొంచెం కాలుతుంది అన్నప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మరో పక్కకి టర్న్ చేయండి. మరో పక్కన కూడా దోశ బాగా కాలే వరకు కాల్చి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగతా దోశలన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. అంతే, క్రిస్పీగా టేస్టీగా బియ్యపిండి దోశలు రెడీ అయిపోయాయి. ఇవి మీకు ఇష్టమున్న ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ బియ్యపిండి దోశలు మీకు నచ్చాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.